ఓపెన్ చేస్తే అది 1850 అనమాట. 1850లో ఏమైద్దంటే అక్కడ క్లెమెనియన్ అనే ఒక ఆఫీసర్ ఉంటాడనమాట. వాడు బ్రిటిష్ ఆఫీసర్ అనమాట. వాడు బంగారం గురించి ఎన్నో బుక్స్ అవుతాడనమాట. బుక్స్ వేసి ఒక చోట బంగారం అని చెప్పేసి కనుక్కుంటాడనమాట. వీడేంటంటే ఎంతో మంది అడుగుతాడు ఊర్లో ఆ యొక్క ప్లేస్ నుంచి బంగారం ఎలాగైనా తీయాలని చెప్పేసి లోకల్గా ఉన్న వాళ్ళని అడుగుతాడనమాట. లోకల్గా ఉన్న వాళ్ళు ఆ పేరు చెప్తేనే వాళ్ళకి కారిపోద్ది అనమాట. అందుకనే వాళ్ళు దాని గురించి చెప్పారనమాట. అది వేపూర్ అనే ఓ విలేజ్ అనమాట. ఆ విలేజ్ లో ఒక తెగ వాళ్ళు మాత్రమే బంగారాన్ని తీయగలరు. మిగతా వాళ్ళు మాత్రం దాన్ని కంటి చూపుతో కూడా చూడలేరన్నమాట. ఆ ఊర్లో తంగలన్ అనే ఒక వ్యక్తి ఉంటాడనమాట. వాడు చాలా బలవంతుడు, చాలా తెలివైనడు, ధైర్యవంతుడు అనమాట. వేరే వాళ్ళలాగా కాదు. ఆ ఊళ్ళో ఏంటంటే ఈ తెగ వాళ్ళు అణిచి వేయబడతారనమాట అగ్ర కులాల చేతుల్లో. అందుకని వాళ్ళు చాలా అప్పులు పాలైపోతారు. ఆ అప్పులు పాలైపోతారు కాబట్టి వాళ్ళు దాని నుంచి బయట రావడానికి ఎంతో కష్టపడతారన్నమాట. కానీ వాళ్ళ పన్నులు అనేవి పెంచేస్తారన్నమాట. అక్కడ ఉన్న రాజు చాలా నీచంగా చూస్తారు వాళ్ళని, కుక్కల్లా చూస్తాడు వాళ్ళని. కానీ మన హీరో తంగలను ఎప్పుడు సంతోషంగా వారి భార్య బిడ్డలతో ఉంటాడనమాట. ఇది చూసి ఆ రాజుకి పొద్ది అలా తంగలన్ వాళ్ళ ఫ్యామిలీతో ఒకరోజు తన పొలంలో పడుకున్నప్పుడు వాళ్ళ ముత్తాత గురించి చెప్తాడనమాట స్టోరీ. అదేంటంటే ఒక రోజు వీళ్ళు ఉన్న వేపూర్ అనే గ్రామం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ఏనుగు ఆకారం కలిగిన వంటి కొండ అవతల ఈ తెగవాళ్ళు వీళ్ళ ముత్తాత కలిసి మొత్తం బంగారం జిల్లులు పడతా ఉంటారు ఆ నదిలో. కానీ అదే వేరే రాజు వస్తాడనమాట అక్కడికి పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చి వాళ్ళని బంధించండి రే, వాళ్ళని బంధించి ఆ యొక్క బంగారాన్ని వెలికి తీసి నాకు తేండ్రరే అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తాడనమాట. వేసిన వెంటనే వీళ్ళు బంగారం కోసం నదిలో దూకి ఎంత జిల్లుడి పట్టినా సరే ఒక్క బొట్టు బంగారం కూడా దొరకదనమాట వాళ్ళకి. వాళ్ళు బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి నా తర్వాత ఓ పంతులు ఏంటంటే రాజా ఓ నమలి అటువైపుగా వెళ్తుంది చూడండి అంటే బంగారం శుచిగది అని చెప్తాడనమాట. ఆ నమలి అలా అలా వెళ్తా ఉండిద్ది అనమాట. వెళ్తా ఉండి ఒక చోట ఆగిద్ది. దాంతో వాళ్ళకి బంగారం మొత్తం కనిపించిద్ది అనమాట. ఆ బంగారాన్ని కళ్ళతో చూసిన ఆ రాజుకి ఇంకా కుతూహలం, ఇంకా ఆ బంగారం దక్కించుకోవాలని చెప్పేసి ఆశ పెరుగుతుందన్నమాట. దాంతో భటులరా వెళ్ళి ఆ బంగారాన్ని తీసుకురండి అని చెప్పేసి ఆ రాజు ఆదేశం ఇస్తాడనమాట. దాంతో మన తంగలన్ రాజా అదంట మాయా, అక్కడికి వెళ్తే మీకు మరణం తప్పదు, మేము మాత్రం అక్కడికి దాకా వెళ్ళగలం అని చెప్పేసి రాజు చెప్తాడనమాట. ఎందుకంటే ఆ బంగారాన్ని కాపాడుతున్న ఆమె ఎవరు అంటే ఆరత అనమాట. అది ఒక మంత్రగత్తె. అదేంటంటే నాగజాతికి చెందింది. అది చాలా డేంజరు, వస్తే నరికేసిద్ది అని చెప్తాడు. అవన్నీ చూసిన ఆరతి వచ్చి ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటుంది అనమాట. సైనికుల్ని ఒక్కొక్కరిని ఆటాడేసుకునిద్ది. అలాగే తంగలన్ దగ్గర ఉన్న మనుషులని కూడా చంపేసిద్ది అనమాట. అలా అలా లాస్ట్కి మన తంగలన్ ఎలాగొట్టో దాన్ని పొట్ట మీద కోస్తాడనమాట. కోసేసరికి అదేంటంటే దాని మొత్తం రక్తం మొత్తం చింది ఆ నేల మొత్తం బంగారం అయిపోతుంది అనమాట. కానీ అక్కడ ఉన్న లాస్ట్కి మిగిలి ఉన్న ఆ రాజు మన తంగలన్ చిన్న బంగారం ముక్క కూడా అక్కడ నుంచి తీసుకు వెళ్ళలేక పోతారనమాట. అదే మన తంగలన్ గాడు చెప్తా ఉంటాడు వాళ్ళ తార స్టోరీ వాళ్ళకి. ప్రెజెంట్లోకి వస్తే తంగలన్ ఒక పొలం మొత్తం ఎవడో నిప్పు పెడతాడనమాట. ఆ నిప్పు పెట్టింది ఎవడో కాదు ఆ రాజు అనమాట. ఎందుకంటే తంగలను అప్పు తీర్చలేక ఏడుస్తా ఉండాలని చెప్పేసి దాంతో ఆ పొలం తగలబడ్డంతో ఆ రాజు ఏంటంటే తంగలన్కి చెప్తానమాట, నువ్వు పన్ను కట్టే వరకు ఇక్కడి నుంచి కదలకూడదు, నీ తరతరాలు ఇంకా నాకిందే బానిసలాగా పనిచేయాలి పన్ను కట్టే వరకు అని చెప్తానమాట. ఇది విన్న తంగలన్ ఆవేశం కట్టలు తెచ్చుకొని ఆ రాజు మీదకి వెళ్తాడనమాట. రాజు పక్కనే ఉన్న ఆ భటులు వాడిని చితక్ కొడతారనమాట తంగలన్ని.
అదే టైంకి క్లెమన్ వాళ్ళ ఊరికి వస్తాడనమాట. ఊరికి వచ్చి మొత్తం అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తాడనమాట. ఏంటంటే ఎవరైతే నాతో పాటు బంగారం తీయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళకి మీకు ఇచ్చే కూలీ కన్నా రోజుకి 5 రేట్లు ఎక్కువ కూలీ ఇస్తాను. దాంతో మీ అప్పులు మొత్తం తీరిపోతాయి అని చెప్తాడనమాట. దాంతో కొంతమంది వాడికి అట్రాక్ట్ అవుతారు. దాంట్లో మన తంగలను కూడా కొంచెం ఆ మాటలకి అట్రాక్ట్ అవ్వి వాళ్ళతో పాటు వెళ్దామని ఫిక్స్ అయిపోతాడనమాట. ఎందుకంటే ఇక్కడ అప్పుతో చావడం కన్నా అక్కడ పోరాడి చావడం బెస్ట్ అని చెప్పేసి వీళ్ళందరూ అక్కడికి బయలుదేరతారనమాట. డానియల్ అండ్ విలియమ్స్ వీళ్ళిద్దరేంటంటే క్లెమన్తో పాటు వచ్చిన ఇంకో ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్స్ అనమాట. వీళ్ళు వచ్చిన చోటకి ఓ నది ఉంటుంది. మన తంగలు ఏంటంటే ఇటు సైడ్ అని చెప్పేసి నదికి అవతల వైపు తీసుకెళ్తారనమాట. అక్కడ నదిలో ఏంటంటే తంగలని హారతి పోయిస్తుందనమాట. అది ఆ దృశ్యాన్ని చూసిన మన తంగలన్ నదిలో మునిగిపోతాడనమాట. దాంతో తంగలన్ ఫ్రెండ్ వాడిని ఎలాగోటో బయటికి తీస్తాడనమాట. తంగలన్ లేచిన తర్వాత వాళ్ళ ముత్తాత గుర్తొస్తాడనమాట. అందుకనే వాళ్ళ ముత్తాత చెప్పిన మాటలు ఎప్పుడు నోట్లో పలుకుతూ ఉంటారు. వేరే వాళ్ళు వీడిని పిచ్చోలనుకుంటారు. ఇంకా వీళ్ళు ప్రయాణం అనేది సాగిస్తారనమాట. అలా అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక పెద్ద ఏనుగు రూపంలో ఉన్న పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గర ఒక ప్యాంతర్ ఉంటుందన్నమాట. ఆ ప్యాంతర్ని చూసిన అందరూ భయపడి పారిపోతుంటే ఆ ప్యాంతర్ ఒకరిని వెంటాడి వెంటాడి రక్కుతుంది. రక్తంతో ఏర్లే పారుతుంది అక్కడ. అప్పుడు ఆ ప్యాంతర్ ఎప్పుడైతే క్లెమెన్ గారిని చంపడానికి వస్తుందో అప్పుడు మన తంగలన్ ఆ ప్యాంతర్ని చంపేసి మన క్లెమన్ గారిని కాపాడతాడనమాట. అప్పుడు మన క్లెమన్ గారికి వాడి మీద నమ్మకం వచ్చి మనం తంగలని చెప్పిన మాట విన్నాం, వాడు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం అని చెప్తాడు. దాంతో వీళ్ళందరూ కలిసి ఆ కొండని దాటిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్తారనమాట. బంగారం ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ బంగారం తవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళు అక్కడ ఎంత తవ్వినా సరే ఆ బంగారం అనేది వాళ్ళకి కనిపించదనమాట. అక్కడ కూడా అదే టైంకి అక్కడికి హారతి వాళ్ళ మనుషుల్ని వేసుకొని అక్కడికి వస్తానన్నమాట. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో రసరత్తమైన ఫైట్ జరుగుతుందన్నమాట. ఇద్దరు రథం వచ్చేలాగా చంపుకుంటారనమాట. దాంట్లో తంగలన్ మనుషులు ఎంతోమంది చనిపోతారు. హారతి మనుషులు కూడా చాలామంది చంపుకుంటారనమాట. ఒక్కొక్కరికి దయ కూడా ఉండదు, అలాగా నరుక్కుంటారు ఒక్కొక్కళ్ళు. చివరికి హారతి మన తంగలంగాన్ని వచ్చి చంపేద్దామనే లోపల మన క్లెమన్ గడు గన్నుతో ఫైర్ చేయడంతో అక్కడి నుంచి ఆ హారతి అను వాళ్ళ మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. దాంతో వీళ్ళకి కొంచెం రిలీఫ్ అవుతారు. అదే రోజు రాత్ర విలియమ్సన్ పెద్ద పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోతారనమాట. అది చూసిన మన క్లెమన్ గడు తట్టుకోలేకపోతాడనమాట. దాంతో ఇంకా ఎలాగైనా బంగారం సాధించాలని తప్పన పెరుగుతుంది, వాడిలో కసి రగులుతుందనమాట. తంగలన్ వాళ్ళ కొడుకు ఏంటంటే పక్కనే బుద్ధుడు తల పడిపోతుందనమాట. ఆ తల పెడతాడనమాట బుద్ధుడు బాడీకి. పెట్టడంతో కింద ఆ యొక్క విగ్రహం కింద కొంత బంగారం వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఇది చూసిన క్లెమన్కి ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. దానితో క్లెమన్ మన తంగలంతో ఏమంటారంటే మీ బతుకులు మారిపోతున్నాయి, మీరు ధనవంతులు అవ్వబోతున్నారు, మీ జీవితాలు మారిపోతాయి అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరు కలిసి ఊరికి వెళ్తారన్నమాట. మన తంగలన్ ఒక పెద్ద బ్రిటిష్ ఆఫీసర్ లాగా డ్రెస్ వేసుకొని వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, నా జీవితం మారిపోతుంది, మన అందరి జీవితాలు మారబోతున్నాయి, మన బతుకులు మారిపోతున్నాయి, మనం ధనవంతులు అవ్వబోతున్నాం, మనం అప్పు తీర్చేయవచ్చు అని చెప్తారనమాట అందరికీ. దాంతో మన తంగలనుకి క్లెమన్ కొంత బంగారం ఇస్తాడనమాట. ఆ బంగారం మన క్లెమన్ గడు ఆ రాజు మొహం మీద కొట్టేసి నా అప్పు తీరిపోయిందిరా రే, ఇంకా నువ్వు నన్ను ఏం పీకలేవు, మా బతుకులు మారిపోతున్నాయి అని ఆ రాజుకు చెప్తాడనమాట. దాంతో మిగతా వాళ్ళందరూ మన తంగలానికి నమ్మి రేపు నీతో పాటు వస్తామని చెప్తారు. ఆ రోజు రాత్రి ఏమైందంటే మన తంగలం పక్కనే
ఆ మాయావి ఆరతి ప్రత్యక్షమయ్యి మీరు గనక అక్కడికి వెళ్ళారంటే ఒక్కళ్ళు కూడా తిరిగి రారు, బంగారం కూడా దొరకదు, మీ శవాలు బూడిద కూడా దొరకదు అని చెప్పేసి భయపెడతా ఉండిద్ది. కానీ మన తంగలన్ గడు ఏం పట్టించుకోడనమాట. పొద్దున్నే మన తంగలన్ జనాలు మొత్తం వేసుకొని బయలుదేరతారనమాట. బయలుదేరి ఆ ప్రదేశాన్ని చేరి అక్కడ తవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఎంత తవ్వినా సరే బంగారం దొరకదు వాళ్ళకి. వెండి ఇనుము తప్ప బంగారం ఒక చిన్న రవ్వంత కూడా వాళ్ళు దొరకదనమాట. అక్కడేమో మన తంగలన్ ఒక బ్రాహ్మణుడు చీప్గా చూస్తాడనమాట. మీకెందుకురా బంగారం, మీకెందుకురా మర్యాద అని చెప్పేసి మన తంగలన్ గాడి బట్టలు మొత్తం చింపేస్తాడనమాట. అక్కడితో గొడవ వేద్దు వాళ్ళకి. గొడవ అయిన తర్వాత అక్కడికి మన క్లిమెన్ గారు వస్తాడనమాట. వచ్చి మన తంగలన్ గాడికి వాళ్ళ జనాలకి కొట్టినందుకు, మా మనుషులు కొట్టినందుకు మేము సారీ చెప్తున్నామని సారీ చెప్తాడు వాడికి. మీ అందరికీ ఎంత కావాలంటే అంత ఇస్తా, మీకు వాటా ఇస్తా, మీ మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి, మీ పిల్లలకి చదువు ఉండిద్ది, మీరు ఎక్కడికి వెళ్తారని చెప్తాడు మన క్లెమెన్ గాడు. దాంతో అందరూ ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. రాత్రి పగలు ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడినా సరే వాళ్ళకి వెండి ఇనుము తప్ప బంగారం అనేది దొరకదు. దాంతో క్లెమెన్ గాడికి కోపం వచ్చి వాళ్ళకి కట్టాల్సిన కూలీ అనేది వాళ్ళకి కట్టరనమాట. వాడికి తిండి ఉండదన్నమాట వాళ్ళకి. దాంతో ఒక్కళ్ళు రోజు చచ్చిపోతూ ఉంటారు. ఓ రోజు ఏంటంటే అది చూసిన మన హారతి అక్కడికి పాములు పంపిస్తుందన్నమాట. ఆ పాములు రావడంతో ఎంతోమంది పారిపోతారు అక్కడి నుంచి భయపడి. దాంతో అక్కడ ఆ పాము అనేది వాళ్ళ తంగలన్ ఒక కూతుర్ని కాటేస్తుందన్నమాట. దాంతో తంగలన్ కూతురు అక్కడితో చనిపోతుంది. దాంతో వాళ్ళ అమ్మ తట్టుకోలేకపోతుంది. దాంతో తంగలన్ వాళ్ళందరికీ ఒకే ఒకటి చెప్తాడు, మనం ప్రాణాలు విడిచినా సరే మన తరతరాలు సుఖపడాలి. అందుకనే మనం దేనికి భయపడకుండా చివరి వరకు సాధించాలి అని చెప్తూ ఉంటాడు జనాలకి. ఓ రోజు ఏంటంటే జనాలు తవ్వుతున్నప్పుడు ఒక లోయలో దిగుతారనమాట. ఆ లోయ రాజులు బంగారం కోసం తీసిన లొయ్యి అనమాట. అక్కడ ఎంతో బంగారం చూసి జనాలు ఆశ్చర్యపోతారు. ఆ బంగారాన్ని తీసుకెళ్ళి పై చూపించేటప్పుడు క్లెమన్ గాడు వచ్చేసి ఇక్కడి నుంచి ఎవడైనా కదిలేదంటే వాళ్ళని చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తాడనమాట జనాల్ని. దాంతో మన తంగలంగాడు ఆ బంగారాన్ని పట్టుకొని ఇది అసలు బంగారమే కాదు, ఇది ఆర్తి ఆడుతున్న ఆట అంటాడు. మన తంగలన్ గాడికి ఆర్తి కనిపించి, అసలు నువ్వు ఈ బంగారాన్ని కాపాడాల్సిన వాడివి, నువ్వు పూర్వం ఎవడివి అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం నువ్వు ఈ బంగారాన్ని కాపాడాల్సిన నాయకుడివి, జాతికి నాయకుడివి అనమాట. దాంతో ఒకరోజు ఏమైందంటే నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావు. దాంతో ఆ తెగతో నువ్వు చాలా మందిని చంపడానికి వెళ్ళిపోయావు. అక్కడితో నువ్వు బంగారాన్ని కాపాడాల్సిన విధానాన్ని మర్చిపోయి అక్కడి నుంచి నువ్వు అని జన్మలు మొత్తం బంగారాన్ని దక్కించుకోవడం కోసం కానీ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు. కానీ నేను దాన్ని ఎన్నోసార్లు నిన్ను ఆపాను అని చెప్పిద్ది. గట్టిగా అరిసిద్ది. అరవడంతో మన తంగలన్ గాడికి రక్తం వచ్చిందన్నమాట. దాంతో ఒక్కొక్కరికి ముఠా ఫైట్ జరిగిద్ది అనమాట. దాంతో మన క్లెమెన్ గాడు ఆ యొక్క బంగారాన్ని ఎలాగైనా దక్కించుకుందాం అని చెప్పేసి ఆ రాయిని కొడతా ఉంటాడు. దాంతో మన మాయావి వచ్చిందనమాట. వచ్చి వాడిని కొడతా ఉండిద్ది. ఇక్కడేమో మన తంగలన్ గాడినేమో వాడిని కాపాడతాడనమాట. ఆ మాయావి హారతిని కొడతా. దాంతో చివరికి మన మాయావిని చంపాలని చెప్పేసి ఆ క్లెమన్ గాడు వస్తున్నప్పుడు మన తంగలన్ గాడు ఆ క్లెమన్ గాడిని చంపేస్తాడనమాట. తర్వాత మాయావి మా బతుకులు మారాలి, మా బతుకులు దుర్భరంగా ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళుగా బంగారాన్ని కాపాడుతున్నాం కానీ మా బతుకుల్లో ఏం మార్పు లేదు, మేము జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో బాధని అర్థం చేసుకున్న మాయావి మీరు తీసుకోండి ఎంతో కొంత బంగారాన్ని అని చెప్పిద్ది. దాంతో తంగలను వాళ్ళ జనం ఆ బంగారాన్ని పంచుకొని వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తీర్చుకుంటారనమాట. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.
మూవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మీరేమన్నా మూవీ చేయాలంటే ఆ మూవీని నాకు సజెస్ట్ చేయండి. ఆ మూవీని నేను తప్పకుండా చేస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.